జమ్మూ కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రముక్కలు జరిపిన మరణకాండపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తీవ్రవాదుల దాడిని ఖండిస్తూ ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి ర్యాలీలు, నిరసనలు చేపట్టారు. అమాయకులైన పర్యాటకులను పొట్టన పెట్టుకున్న దుండగులను తుదముట్టించాలని డిమాండ్ చేశారు. ఉగ్రదాడిలో చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కన్నీటి నివాళి అర్పించారు. జమ్మూ కశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై రాష్ట్ర ప్రజలు భగ్గుమంటున్నారు. నిందితులను సాధ్యమైనంత త్వరగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఉగ్రమూకల చేతిలో బలైపోయిన అమాయకులకు నివాళి అర్పించారు. ఈ దాడికి నిరసనగా హైదరాబాద్ బేగం బజార్లోని కిరాణా మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మృతులకు శ్రద్ధాంజలి ఘటించి ఉగ్రవాదుల చిత్రపటాలను దహనం చేశారు. సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లిలో హిందూ సంఘాల ప్రజలు నిరసన చేపట్టారు. అమరులైన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఓల్డ్ బోయిన్పల్లి బీజేపీ నాయకుడు తిరుపతి యాదవ్ ఆధ్వర్యంలో ఓల్డ్ బోయిన్పల్లి నుంచి వైష్ణవి మాత ఆలయం వరకు కాగడాల ర్యాలీ నిర్వహించారు. ముష్కరుల దాడిని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదులను పట్టుకుని తీరుతామని, వారికి మద్దతునిస్తున్న వారిని వదిలిపెట్టమన్నారు. హైదరాబాద్ మలకపేటలో ఉగ్రదాడిని ఖండిస్తూ ఎమ్మెల్యే అహ్మద్ బలాల ఆధ్వర్యంలో హిందువులు, ముస్లింలు నిరసన ర్యాలీ చేపట్టారు. మేడ్చల్ జిల్లా గండిమైసమ్మ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి ఉగ్రవాదుల ఫోటోలను తగలబెట్టారు. ముష్కరుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి సిపిఎం రాష్ట్ర కమిటీ సంతాపం తెలిపింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తెలిపారు. హైదరాబాద్ బేగంపేటలోని బాలయోగి పర్యాటక భవన్లో టూరిజం ఆపరేటర్లు అమరులకు నివాళులర్పించారు. ఉగ్రదాడి అమానవీయ చర్యగా టూరిజం కార్యదర్శి స్మితా సబర్వాల్ అభివర్ణించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జనసేన పార్టీ తరపున 3 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించినట్లు పేర్కొన్నారు. సికింద్రాబాద్ పద్మారావు నగర్ స్కందగిరి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మరణించిన పర్యాటకుల ఆత్మశాంతిని కాంక్షిస్తూ వేద పండితులు ఆలయంలో మోక్ష దీపాలు వెలిగించారు. అమరుల ఆత్మలకు శాంతి కలగాలని, వారికి మోక్షం ప్రాప్తించాలని ప్రార్థించారు. వికారాబాద్ జిల్లాలో ఉగ్రవాద హత్యాకాండకు నిరసనగా ప్రజలు ర్యాలీ నిర్వహించారు. షాద్నగర్లో హిందూ సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో బీజేపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టి ఉగ్రవాదుల దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఖమ్మం జిల్లా మధిరలో భాజపా ఆధ్వర్యంలో ఉగ్రదాడిని నిరసిస్తూ కొవ్వొత్తులతో ప్రదర్శన చేపట్టారు. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్లలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో హిందూ వాహిని సేవా సమితి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అమరులకు నివాళులర్పించారు. హనుమకొండలో ముదిరాజ్ ఎంప్లాయీస్ ప్రొఫెషనల్స్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లాలో సిపిఐ శ్రేణులు ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. సూర్యాపేటలో బీజేపీ కార్యకర్తలు జాతీయ జెండాలు చేతపట్టి నిరసన ర్యాలీ చేపట్టారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాగడాలు, కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో మరణించిన పౌరులకు నివాళులర్పిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు. హనుమకొండ జిల్లా పరకాలలో బీజేపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఖమ్మంలో బీజేపీ శ్రేణులు నల్ల వస్త్రం చేతికి కట్టుకుని కొవ్వొత్తులు చేతబట్టి ర్యాలీ చేపట్టారు. కరీంనగర్లో భాజపా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించింది. ఉగ్రదాడిలో అసువులు బాసిన పర్యాటకులకు ఘన నివాళులర్పిస్తూ బీజేపీ శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టారు. నిజామాబాద్లో బోధన్లో హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో కాగడాలతో ర్యాలీ నిర్వహించారు. ఆదిలాబాద్లో హిందూ సంఘాలు పాకిస్తాన్కు
ఇందుకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాయి. స్థానిక వినాయక్ చౌక్ కూడలిలో కొవ్వొత్తులు వెలిగించి ఉగ్రవాదుల కాల్పులో మరణించిన వారికి నివాళులర్పించారు. నిర్మల్లో హిందూ సంస్థలు నిరసన ప్రదర్శన చేపట్టాయి. పట్టణంలోని గాంధీ చౌక్ నుంచి బుధవారపేట వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. నిర్మల్ జిల్లా భైంసా, ముధోల్లో హిందూ వాహిని ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. భైంసాలోని శివాజీ చౌక్ వద్ద మానవహారంగా ఏర్పడి అమరులైన వారికి కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు.